ఈ రోజు మనం శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలలో తెప్పోత్సవం గురించి తెలుసుకుందామా. అసలు తెప్పోత్సవం అంటే ఏంటి, దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారో ఎలా ఎండ్ చేస్తారో మీకు తెలుసా? తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంక తెప్పోత్సవం అంటే ఏంటంటే దేవుడి విగ్రహాలని అలంకరించి తెప్ప పైన ఊరేగించడం. దేవుడు భక్తుల మధ్యకు వచ్చి అందరినీ ఆశీర్వదించినట్టు భావిస్తారంట. దీనిని ఎలా స్టార్ట్ చేస్తారంటే మొదటిగా దేవుడి విగ్రహాలని అందంగా అలంకరిస్తారు. వేద మంత్రాలతో మంగళహారతులతో దేవుణ్ణి తెప్ప దగ్గరికి తీసుకుని వస్తారు. అలానే ప్రతిష్ఠ చేస్తారు. భక్తులు దీపాలు వెలిగించి తెప్ప చుట్టూ చేరతారు. భక్తులు హరహర మహాదేవ అని జపిస్తూ పాటలు పాడుతూ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటారు. దేవుణ్ణి తెప్పపై ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. అలాగే తెప్పోత్సవం అంటే ఇంకో అర్థం కూడా ఉంది. తెప్పోత్సవం అంటే దేవుడు జీవ సంఘంలో వివరిస్తున్నాడును అర్థం. తెప్ప నీటిలో కదులుతుంటే దీపాలు ప్రతిబింబం నీటిలో మెరిసిపోతుంటుంది. తెప్ప విహారం పూర్తయిన ఆ తర్వాత మహామంగళహారతి జరుగుతుంది. భక్తులు ఆశీర్వాదం పొందుతారు. దేవుడు తిరిగి ఆలయంలోకి వెళ్లిపోతారు. ఇలా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం దేవుడు భక్తుల మధ్యకు వచ్చి అందరినీ సమాన ఆశీర్వాదం ఇస్తున్న ఉత్సవం ఇది. తెప్పోత్సవం చూడడానికి శ్రీకాళహస్తి వాళ్ళు ఒక్కటే కాదండి, బయట ఊరి నుంచి కూడా వచ్చి ఈ తెప్పోత్సవాన్ని చూస్తారు. ఎందుకు స్వామి అమ్మవారు విడివిడిగా వస్తారో మీకు తెలుసా? అండ్ అంతేకాదు, స్వామివారికి గంగాదేవికి మధ్యలో ఒక దేవుడు ఉంటారు. ఆయన ఎవరో మీరు ఎప్పుడైనా గమనించారా? అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.